హాయ్ అండి. ఈరోజు మ్యాంగో పులిహోర ఎలా చేద్దామో చూద్దాము. నేను 1½ రైస్ తీసుకున్నాను. ఆ రైస్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసేసి రైస్ని వండేసేసుకున్నాను. సుమారుగా 2 మామిడికాయలు తీసుకున్నాను. బాగా పుల్లగా ఉన్నాయండి ఇవి. సో బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకున్నాను ఆయిల్ కాగినాక. అలాగే కొన్ని పల్లీలు వేసుకున్నాను. పల్లీలు టేస్ట్ బాగుంటుంది కదా పులిహోరలోకి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి వేగాక. ఇంకోండి కొంచెం జీడిపప్పులు కూడా వేస్తూ ఉన్నాను. బాగా వేయించుకున్నాను దోరగా, మరీ మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. నేను స్పైసీ కొంచెం తక్కువ వేస్తానండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. సో వాళ్ళు ఎక్కువ స్పైసీ ఉంటే తిన్నారు మా పిల్లలు. ఇప్పుడు తురుముకున్న మ్యాంగో వేసుకున్నానండి. 2 మామిడికాయలు తురిమేసానండి. మీలో ఎంతమందికి మ్యాంగో పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చేశానండి, యూట్యూబ్లో చూసే చేశాను. బట్ చాలా బాగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. ఇలా బాగా ఒక 5 మినిట్స్ వరకు కలపెట్టానండి, ఎందుకంటే మ్యాంగోలో ఉన్న పచ్చివాసన పోయేదాకా. కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను మా టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు రైస్ అంతా ఒక ప్లేట్లో తీసేసుకొనేసి దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, రైస్లో కొంచెం. మళ్ళీ ఇదంతా దానిలో వేసుకున్నాను. వేసుకొని చక్కగా కలిపేసానండి. ఇదిగోండి ఇలా వచ్చింది. నాకైతే ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. స్పూనా సరే అమ్మా.